అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీలలో పడడానికి సూర్యకిరణాలు పడడానికి అవకాశం ఉంది. అట్లాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా సూర్యరశ్మి పడే అవకాశం లేకపోయింది. ఎందుకంటే మబ్బుల చేత మేఘావృతం వల్ల ఆ తుఫాను కారణంగా ఆ సూర్యరశ్మి జరగలేదు. అట్లాగే 2 సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మధ్యనే అందరూ కూడా వారు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వీరందరూ ఈ సమక్షంలోని సూర్యకిరణాలు మొట్టమొదటిగా పడడం చాలా అదృష్టదాయకం. ఎందుకంటే అది మేఘావృతం వల్ల అది పడడం లేదు 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం అత్యద్భుతంగా మేఘాలన్నీ తొలగిపోయి సూర్యుడు చాలా అత్యంత ఎంతో తేజోవంతంగా బింబం కనబడింది. అందరికీ కూడా భక్తులందరూ కూడా సంతోషించారు. ఇట్లాగే అక్టోబర్ 1 మళ్ళీ 2వ తారీఖున కూడా మేఘావృతం లేకపోతే చక్కగా కనబడుతుందని భక్తులందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చూశారు. దీంట్లోని ఏ విటమిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది మనకు లోపమైన విటమిన్ ఏ విటమిన్ చాలామందికి ఉంటుంది. ఆ విటమిన్ సూర్యనారాయణ స్వామి మొట్టమొదటి కిరణాలు ఏ విటమిన్ డి, ఏ 2 ఉంటాయి. అందుకోసం ఆ చిన్నపిల్లలకు కూడా ఈ విటమిన్ లోపించడం వల్ల వారందరూ కూడా ఈ శక్తిని కోల్పోతే వాడిని కూడా అది సూర్యనారాయణ స్వామి ప్రార్థిస్తారు. ఇట్లాంటి అరుదైన దృశ్యాన్ని మళ్ళీ ఈ 2వ తారీఖు నాడు చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చి 9, 10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తరించాలని కోరుతున్నాం. దక్షిణాయనం ఇది. తర్వాత ఉత్తరాయణంలో మార్చిలో పడుతుంది. ఉత్తరాయణం దక్షిణాయనం ఇది. దక్షిణాయనం మొన్నే ఈ ప్రవేశించి కర్కటక సంక్రమణం అంటారు. ఆ కర్కటక సంక్రమణం నుంచి దక్షిణాయనం ప్రవేశించింది. దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు దక్షిణ తట్టు సూర్యనారాయణ స్వామి ఉంటాడు. సూర్యుడు ప్రయాణించడు, భూమి ప్రయాణిస్తున్నది. కాబట్టి మనం సూర్య గమనాన్ని మనం చూసి ఆ సూర్యుడే ప్రయాణిస్తున్నాడు అనుకుంటాం. ఇవి 2-3 నిమిషాలే పడుతుంది. ఆ తర్వాత ఈ బయటి కాంతి అంతా కూడా లోపలికి వస్తుంది. కాబట్టి అవి మంచివి కావు.